All of you, good evening. Good evening, ma'am. Good evening, ma'am. Good evening, madam. Are you able to listen me? Yes, ma'am. Yes, ma'am. Okay, మేడం ma. అప్పుడే కొంచెం మాకు అర్థమైంది మేడం కొంచెం మీకు అర్థమైందమ్మా అప్పుడు సగం స్టోరీ వినపడింది, ఆఫ్ సగం వూల్. వినపడలేదు. ఓకేనమ్మా, నేను మళ్ళీ చెప్తాను వినండమ్మా, పర్లేదు. ఓకే టు మీ, నేను మళ్ళీ చెప్తాను వినండమ్మా. ఇన్ అవర్ ప్రీవియస్ అమ్మ మ్యూట్ చేసుకోండమ్మా, మీకు మీరే మ్యూట్ చేసుకోండమ్మా. మ్యూట్ చేసుకోండి తల్లి, మ్యూట్ చేసుకోండి. In our previous section, we discussed about the silk production. సిల్క్ ప్రొడక్షన్ గురించి నేర్చుకున్నామమ్మా. ఆ నీలిమ ఏం చేసింది, సెరికల్చర్ సెంటర్స్ కి వెళ్ళి అక్కడ సిల్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పే దాని గురించి తను తెలుసుకుంది. మొత్తం కూడా తను ఒక ఐడియాకి వచ్చింది. దెన్ తర్వాత స్టోరీ ఆఫ్ వూల్. టుడే we are going to discuss about the story of wool. Next day, Nilma visited another part of the exhibition with her grandpa. The entrance was shaped like a big sheep. She entered through the stomach of the sheep into the exhibition hall. She was surprised because the setting seemed to be a real Kashmiri village. There, she saw different varieties of woolen clothes like sweaters, mufflers, hats, long coats, table covers, etc. ఏం చేసిందంటమ్మా, నీలిమ అనే అమ్మాయి ఫస్ట్ సెరికల్చర్ సెంటర్స్ కి వెళ్ళింది. దాని ఇప్పుడు అమ్మాయి వూల్ సెంటర్ కి వచ్చింది. వూల్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనే విషయం గురించి తెలుసుకోవడం కోసం తను ఒక చోటకు వచ్చింది. అక్కడ తనకి ఎంట్రన్స్ మొత్తం కూడా ఒక షీప్ లాగా డిజైన్ చేయబడి ఉంది. తను లోపలికి ఎలా ఎంటర్ అయిందంటే షీప్ స్టమక్ లోంచి తను లోపలికి ఎంటర్ అవుతున్నట్టుగా ఎంటర్ అయింది. Then she was surprised because the setting seemed to be a real Kashmiri village. ఆ సెట్టింగ్ అంతా తనకి ఎలా అనిపించిందంటే, మా నిజమైన నేను ఒక కాశ్మీర్ విలేజ్ లో ఉన్నానా అన్నట్లు అనిపించిందంట. అక్కడ ఇంకా తనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వులెన్ క్లోత్స్ కూడా ఉన్నాయంట. ఏమేమిటంటే స్వెటర్స్, మఫ్లర్స్, హ్యాట్స్, లాంగ్ కోట్స్, టేబుల్ కవర్స్, ఇవన్నీ కూడా టేబుల్ కవర్స్ అన్ని కూడా there was models of different types of animals like sheep, goat, ass, llama, camel, alpaca, etc. ఇవన్నీ కూడా ఉన్నాయంటమ్మా. తనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా కనిపించినాయి అంట. అంటే షీప్, గోట్, క్యామెల్, యాక్, అల్పకా, లామా ఇట్లాంటివన్నీ కూడా కనిపించిందంట. Then she knew sheep gave wool, but why were the other animals displayed at the stalls? She knew sheep give the wool, but ఇంకా అదర్ యానిమల్స్ అన్నిటిని కూడా ఎందుకు డిస్ప్లే చేశారు వీళ్ళు అనే విషయం తనకు అర్థం కాలేదు. Then grandpa told Nilma that wool is obtained from hair of all the animals displayed. తన తాతగారు ఏం చెప్పారంటే, మా వూల్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి అన్ని యానిమల్స్ హెయిర్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేశారు అని చెప్పేసి తను చెప్పాడు. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్లీస్ ఆర్ ఫర్ కలెక్టివ్లీ. చూడమ్మా, ఇక్కడ ఫ్లీస్ నుంచి వూల్ అనేది వస్తుంది. ఫ్లీస్ ఆ హెయిర్ ని మనం మొత్తాన్ని కలిపి ఫ్లీస్ ఆర్ ఫర్ అని చెప్పేసి అంటామమ్మా. ఇట్స్ మెయిన్లీ ప్రోటీన్. It's a one type of wool is a one type of protein. I'm already told you silk is also a one type of protein. Those are the sericin and fibroin are the proteins. The proteins present in the silk is sericin and fibroin, and wool is also a one type of protein. It's mainly a protein. Good quality wool is obtained from merino sheep. Good quality of wool is obtained from మెరీనో షీప్ నుంచి మనకి మంచి క్వాలిటీ వూల్ అనేది వస్తుంది నాన్న. అవి స్పెషల్ గా పెంచుతుంటారు. వాటి యొక్క ఫ్లీస్ అనేది 3 నుంచి 5 ఇంచెస్ లాంగ్ తో బాగా ఫైన్ వెరైటీతో ఉంటుంది. అంతేకాకుండా ఇట్ గివ్స్ 5 to 18 kgs ఆఫ్ వూల్ ఫర్ ఇయర్. అంతేకాకుండా అది సంవత్సరానికి 5 నుంచి 18 kgల వూల్ ఇస్తుంది. ఇట్స్ అ గుడ్ ఈల్డ్. వాళ్ళకి ఇది మంచి ఈల్డ్ కాబట్టి వాళ్ళు మెరీనో షిప్ ని రేట్ చేయడానికి వాళ్ళు ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. Grandpa, do we find any differences between hair of all animals?
గ్రాండ్ పాని నీలిమ అడుగుతుంది, మనం ఈ ఈ యానిమల్స్ యొక్క హెయిర్ లో ఏమైనా డిఫరెన్సెస్ చూడగలమా? సెకండ్లీ డెఫినెట్లీ వి సీ ఒక్కొక్క యానిమల్ కి వాటి యొక్క హెయిర్ టెక్స్చర్ లో ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి. అది సెకండ్లీ ద హెయిర్ ఆఫ్ camel lives in the Rajasthan. Camel hair is not as same as Angora goat that lives in కాశ్మీర్. రాజస్థాన్ లో క్యామిల్ లీవ్ అవుతుంటుందమ్మా. అంగోరా కోట ఎక్కడ ఉంటుంది? కాశ్మీర్ లో ఉంటుంది. మరి వాటి యొక్క రెండింటి యొక్క హెయిర్స్ ఒకలాగా ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవు. Camels have rough and curly hair. Under this rough hair, some animals usually have soft hair as well. క్యామెల్స్ చూసినట్టయితే అవి యొక్క డ్రై క్లైమాటిక్ కండిషన్స్ లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. వాటికి ఆ సర్వైవల్ ఫిట్నెస్ కోసం వాటి హెయిర్ అనేది రఫ్ గా హార్ష్ గా ఉంటుంది. బట్ కానీ అంగోరా గోట్ ఎక్కడ ఉంటుంది? కాశ్మీర్ లో ఉంటుంది. అక్కడంతా కూడా కోల్డ్ కండిషన్స్ ఉంటుంది, డ్రై కండిషన్స్ ఉండదు. అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా దాని యొక్క హెయిర్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది. ఇంకొన్ని యానిమల్స్ లో మనం చూసుకున్నట్లయితే మరి రఫ్ హెయిర్ కింద, under this rough hair some animals usually have soft hair also. రఫ్ hair కింద సాఫ్ట్ హెయిర్ కూడా ఉంటుంది. అంగోరా గోట్ అండ్ అంగోరా గోట్ ఆర్ ద మెరినో షీప్ హ్యాస్ సాఫ్ట్ హెయిర్. అంగోరా గోట్ కి ఆర్ మెరినో షీప్ కి మనం ఏది చూసినా కూడా మనకి అక్కడ హెయిర్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది. గ్రాండ్ వేర్ డు వి ఫైండ్ షీప్ ఆర్ గోట్ దట్ గివ్ us wool? నేను అడుగుతుంది, గ్రాండ్ మనకి ఈ షీప్ ఆర్ గోట్ అనేది ఎక్కడనే మనం గమనించవచ్చు వీటిని, మనకి ఊలు ఇచ్చే జంతువులు ఎక్కడ పెరుగుతాయి అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్, యా వెరీ గుడ్ మా. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఎస్ మా, వెరీ గుడ్ నానా. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. They are often reared on large farms. వాళ్ళు పెద్ద పెద్ద ఫార్మ్స్ లో పెట్టి వీటన్నిటిని కూడా పెంచుతూ ఉంటారు. గ్రాండ్ వాట్ ఆర్ దే డూయింగ్ విత్ దట్ scissors? Before going to know what is how we get wool, I want to tell a small story. Look at this slide. Wool is a poor conductor of heat. Air trapped in between the woolen fibers and our body prevents the flow of heat from our body to our surroundings. So we feel hot and are protected from cold. Woolen clothes also help to douse fire. ఏంటంటమ్మా, మనకి వూల్ అనేది పూర్ కండక్టర్ మీన్స్ ఇట్ డజంట్ అలౌ ద హీట్ ని ట్రాన్స్ఫర్ అవ్వడానికి అలౌ చెయ్యదు. అంతేకాకుండా ఈ వూలెన్ ఫైబర్స్ ట్రాప్స్ ఎయిర్ ని అంతే వాటి దగ్గర ట్రాప్ చేసేస్తాయి. అందువల్ల మన బాడీ నుంచి హీట్ అనేది బయటికి వెళ్ళదు, సరౌండింగ్స్ లోకి వెళ్ళదు. సరౌండింగ్స్ లో ఉన్నటువంటి కోల్డ్ అనేది మనకి లోపలికి రాదు. అందువల్ల మనం ఫీల్ హీట్, వామ్ గా ఫీల్ అవుతాం వెన్ వి వేర్ వూలెన్ క్లోత్స్. మనం ఎప్పుడైతే మనం వూలెన్ క్లోత్స్ వేర్ చేస్తామో అప్పుడు మనం వామ్ గా ఫీల్ అవుతాం, వెచ్చగా ఫీల్ అవుతాము. అంతేకాకుండా ఈ వూలెన్ క్లోత్ ఎవరైనా ఫైర్ కనుక వచ్చినట్లయితే కబుక్కున్న కంబలి లేదు కంబలి తీసుకొని వెంటనే దాన్ని ఆపేస్తానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్ ఇస్ ద పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఇట్ హెల్ప్స్ టు డౌస్ ద ఫైర్ ని ఆర్పడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ స్లైడ్ లో మనకు అదే కనిపిస్తుంది చూడండి. షీప్ నుంచి ఫ్లీస్ వచ్చింది. ఫ్లీస్ లో వాడు చెప్తున్నాడు ఇటు ట్రాప్స్ హీట్ ని బయటకు సరౌండింగ్స్ కి వెళ్ళనివ్వట్లేదు బాడీ నుంచి. ఇటు ట్రాప్స్ ఇంకా ఆ వూలెన్ ఫైబర్స్ లో ఇటు ట్రాప్స్ ఎయిర్. అదే కదా నేను మీకు చెప్పింది. ఈ ఫ్లీస్ నుంచి వూల్ వచ్చింది. వూల్ అనేది ఫ్యాబ్రిక్స్ గా వాళ్ళు తయారు చేస్తున్నారు. ఓకే, లెట్స్ స్టార్ట్ ద production of wool. First one, shearing a sheep. Grandpa, what are they doing with that scissors? నీలిమ అడుగుతుంది, ఆ సిజర్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి. ఈ స్లైడ్ లో మీరు చూడొచ్చమ్మా, షేరింగ్ ఏ షీప్ అని చెప్పేసి ఉంది ఫస్ట్ ఈ స్లైడ్ లో. ఏమని చెప్తున్నారంటే మా, దట్ ఈస్ షేర్ టు కట్ ఫ్లీస్ ఫ్రమ్ ది షీప్. డ్యూరింగ్ స్ప్రింగ్ సీజన్ ఫ్లీస్ ఆఫ్ షీప్ ఈజ్ రిమూవ్ ఫ్రమ్ ఇట్స్ బాడీ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ razor.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గొర్రె మీద ఉన్నటువంటి ఆ ప్లేస్ మొత్తం హెయిర్ ని మొత్తాన్ని కూడా రిమూవ్ చేస్తున్నారు యూజింగ్ స్పెషల్ టైప్ ఆఫ్ రేజర్స్. వాళ్ళు స్పెషల్ టైప్ ఆఫ్ రేజర్స్ ఉపయోగించి రిమూవ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ని షేరింగ్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? షేరింగ్ అని చెప్పేసి పిలుస్తారు. ప్రివెంట్ డ్యామేజ్ టు స్కిన్, గ్రీజ్ ఇస్ యూజ్డ్. ఆ షేరింగ్ చేసేటప్పుడు దాని స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా వాళ్ళు గ్రీజ్ అనేది అప్లై చేస్తారు. మరి అంతే కదమ్మా, మరి మామూలుగా షేవింగ్ చేసుకునేటప్పుడు మీ ఫాదర్స్ మీరు గమనిస్తుంటారు, ఒకసారి తెగుతుంది, అట్లా జరుగుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అట్లా దాని స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు గ్రీజ్ అనేది అప్లై చేస్తారు దానికి. దానివల్ల దాని స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. దెన్ ఆఫ్టర్ నీలిమా, వై షేరింగ్ డన్ డ్యూరింగ్ ద స్ప్రింగ్ సీజన్? వాళ్ళ నీలిమాని గ్రాండ్ అడుగుతున్నారు, షేరింగ్ అనేది వింటర్ సీజన్ లోనూ ఎప్పుడైనా చేయొచ్చు కదా, స్ప్రింగ్ సీజన్ లోనూ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. మనం అది తెలుసుకోవాల్సిందే, ఎందుకు షేరింగ్ అనేది స్ప్రింగ్ సీజన్ లో చేస్తున్నారు అంటే. దెన్ ద రిప్లై ఈస్ ఏంటంటే స్ప్రింగ్ సీజన్ లో కొంచెం క్లైమేట్ అనేది హాట్ గా ఉంటుంది, లిటిల్ బిట్ హాట్. సో అప్పుడు అనేది షేరింగ్ చేసినా కూడా అక్కడ షీప్ కి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అది రేర్ అయ్యేది ఎక్కువగా కోల్డ్ క్లైమాటిక్ కండిషన్స్ లో రేర్ అవుతుంది. కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ సర్వైవ్. అప్పుడు స్ప్రింగ్ సీజన్, ఆఫ్టర్ స్ప్రింగ్ సీజన్ వింటర్ ఉంటుంది. వింటర్ నాటికి కొద్ది గొప్ప ఫర్ అనేది డెవలప్ అవుతుంది. దెన్ ఇట్ కెన్ సర్వైవ్ ఇన్ ద కోల్డ్ క్లైమేట్. ఆ ఫర్ వస్తే కొంచెం అక్కడ ఉన్నటువంటి కోల్డ్ క్లైమేట్ ని అది తట్టుకోగలుగుతుంది. అదర్వైజ్ దానికి అది చాలా డిఫికల్ట్ ఉంది. దానికి మెయిన్ గా దానికి ఫర్ డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్ అది సర్వైవ్ అవ్వడం కోసం దానికి వచ్చినటువంటి ఆ ఫర్ అనేది చాలా బాగా దానికి ఉపయోగపడుతుంది. సో దట్ ఇస్ ద రీజన్ వై దే ఆర్ షేరింగ్ డన్ డ్యూరింగ్ ది స్ప్రింగ్ సీజన్ అనేది. దెన్ నెక్స్ట్, గెస్ నీలిమా, కమ్ హియర్, సీ దిస్ బిగ్ వాటర్ ట్యాంక్ అండ్ pad. Shade skin with hair is dipped in such tanks and stirred with a spade. నెక్స్ట్ చూడండమ్మా, వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ స్లైడ్ లో? వాళ్ళు షేరింగ్ చేస్తున్నారు. ఆఫ్టర్ షేరింగ్ the tanks. Shade skin with hair is dipped in such a tanks and stirred with the spade. అక్కడ వాళ్ళు కట్ చేసినటువంటి ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా ఆ ట్యాంక్స్ లో వేసి రెగ్యులర్ గా స్టిర్ చేస్తున్నారు. ఆఫెన్ ఇట్ మే బి వాష్డ్ అండర్ ఏ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ యాజ్ వెల్. కొన్నిసార్లు ఆఫెన్ రెగ్యులర్లీ వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రీమ్ ఆఫ్ వాటర్ కింద దాన్ని వాష్ చేస్తూ ఉంటారు. దిస్ వాటర్ కంటైన్స్ సమ్ కెమికల్స్ టు రిమూవ్ గ్రీస్, డర్ట్ అండ్ డస్ట్. ఆ వాటర్ లో ఏమేమి ఉంటాయంటమ్మా, కొన్ని కెమికల్స్ ని కూడా యాడ్ చేస్తారంటమ్మా. దేనికోసం అంటే వాళ్ళు ఆల్రెడీ గ్రీజ్ అప్లై చేస్తారు, ఆ గ్రీజ్ ని, డర్ట్ ని, డస్ట్ ని రిమూవ్ చేయడం కోసం వాళ్ళు సమ్ కెమికల్స్ ఆల్సో దే ఆర్ యాడ్. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ వాషింగ్ ఆర్ స్కౌరింగ్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా వాషింగ్ ఆర్ స్కౌరింగ్ అని చెప్పేసి అంటారు. చూడండమ్మా, స్కౌరింగ్ ఇన్ ట్యాంక్స్. ఆఫ్టర్ ఫస్ట్ షేరింగ్ చేశారు, తర్వాత వాషింగ్ చేశారు. దెన్ ఆఫ్టర్ దే ఆర్ డూయింగ్, ఆఫ్టర్ వాషింగ్ కూల్ ఎయిర్ ఈజ్ పాస్డ్ ఓవర్ ద వూల్ విచ్ మేక్స్ ఇట్ సాఫ్టర్. ఆ వాషింగ్ చేసిన తర్వాత కూల్ ఎయిర్ అనేది ఆ హెయిర్ నుంచి పాస్ అయ్యేలాగా వాళ్ళు ఏర్పాటు చేస్తేనమ్మా పాస్ చేస్తే అప్పుడు ఆ హెయిర్ అనేది బికమ్ సాఫ్ట్ గా అయిపోతుంది, బాగా సాఫ్ట్ గా అవుతుంది, సాఫ్టర్. గ్రాండ్పా, వాట్ ఆర్ దే డూయింగ్? వై ఆర్ దే కీపింగ్ హీప్స్ ఆఫ్ సెపరేట్ ప్లేసెస్? ఏమంటున్నదంటమ్మా, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ ప్లేసెస్ ని కొన్ని సపరేట్ ప్లేసెస్ లో ఎందుకు ఉంచుతున్నారు? వై ఆర్ దే సార్టింగ్? సపరేట్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి తను అడుగుతుంది. దానికి గ్రాండ్పా ఏం చెప్తున్నాడంటమ్మా, well they are sorting coarse and soft ones as well as broken and long ones and making separate piles of them.
ఏం చేస్తున్నారంటే అమ్మా దే ఆర్ సార్టింగ్, సపరేట్ చేస్తున్నారు. ఏవేటిని హార్ష్ గా ఉన్నటువంటి వాటిని, హార్డ్ గా ఉన్నటువంటి వాటిని, సాఫ్ట్ గా ఉన్నటువంటి వాటిని, కొన్ని ఏమో లాంగ్ గా ఉంటాయి, కొన్ని ఏమో బ్రోకెన్ అయినటువంటి హెయిర్స్ ఉంటాయి. వీటన్నిటి కూడా దే సపరేట్, వాటిని సపరేట్ ఫైల్స్ గా సపరేట్ బండిల్స్ గా వాటిని వాళ్ళు సపరేట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే మా సార్టింగ్ అంటారు. ఫస్ట్ షేరింగ్ చేస్తాం, తర్వాత వాషింగ్ చేస్తాం, దెన్ ఆఫ్టర్ we are doing sorting. Then after sorting, the unwanted materials like twigs or bits of leaves etc that may be present with the wool are also separated out. This process is called sorting or wool classing. Fleece is the soft mass of wool. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మా ద అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏముంటాయి, వూల్ కి ఆ షీప్ అనేది అన్ని చోట్లకి వెళ్తూ ఉంటుంది. విగ్స్ ఇంకా బిట్స్ ఆఫ్ లీవ్స్ అవన్నీ కూడా ఆ వూల్లో ఇరుక్కుపోయి ఉంటాయి. బట్ అన్నిటిని కూడా దట్ మే బి ప్రెసెంట్ విత్ ద వూల్ ఆల్సో బి సెపరేటెడ్ అవుట్. ఆ ప్రాసెస్ ని ఏమంటున్నాం, సార్టింగ్ ఆర్ వూల్ క్లాసింగ్ అని చెప్పేసి అంటున్నామమ్మా. ఫ్లీస్ ని ఇస్ అ సాఫ్ట్ మాస్ ఆఫ్ వూల్. ఫ్లీస్ ఇస్ ద సాఫ్ట్ మాస్ ఆఫ్ వూల్ అని చెప్పేసి చెప్తున్నాం. వూల్ కి సాఫ్ట్ మాస్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. గ్రాండ్పా, హౌ డు దీస్ woolen fibers get different colors? What is there in the tubs? ఏమని చెప్తుందంటే మా అడుగుతుంది తను, ఈ వులెన్ ఫైబర్స్ అన్నిటికీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, అవి ఎలా వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతుంది తను. దే ఆర్ ద బ్లీచెస్ అండ్ డైస్ ఇన్ ద టబ్స్. వులెన్ ఫైబర్స్ ఆర్ బ్లీచ్డ్ అండ్ దెన్ డైడ్ విత్ డిఫరెంట్ కలర్స్. ఫస్ట్ ఏం చేస్తారంటే మా బ్లీచ్ చేసి తర్వాత వాటికి డైయింగ్ అంటే డిఫరెంట్ కలర్స్ ని వాటికి వేస్తారంట నాన్న. ద కలర్డ్ ఫైబర్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ యాన్. ఈ కలర్డ్ ఫైబర్స్ నే తోనే ఏం చేస్తారు, నూలు తీస్తారు. ఏం చేస్తారు, యాన్ నూలుని తయారు చేస్తారు. దిస్ ఫైబర్స్ ఆర్ దెన్ కోంబ్డ్. ఆ తర్వాత ఏం చేస్తారమ్మా, కోంబింగ్ అనేది చేస్తారు. కాంబింగ్ అంటే దువ్వుతారు అనమాట. ఫస్ట్ ఇక్కడ చూస్తే మీరు ఈ పిక్చర్ లో షేరింగ్ చేశారు, తర్వాత వాషింగ్ చేశారు, వాషింగ్ ఆర్ కవరింగ్, తర్వాత సార్ట్ అవుట్ చేసిన తర్వాత వాటికి బ్లీచ్ చేస్తారు. బ్లీచ్ చేసిన తర్వాత డైయింగ్ చేస్తారు, కలర్ వేసిన తర్వాత కోంబింగ్ అంటే దువ్వడం. ఇక్కడ చూసారమ్మా కార్డింగ్ ఆర్ కోంబింగ్ అంటారమ్మా. ఈ కార్డింగ్ అనేది చూసారు కదా, ఈ కార్డింగ్ అనేది చేస్తారు. ఎట్లా చేస్తారు చూద్దాం. there is a machine look at here. There is a machine for combing or carding wool is pulled through many teeth of the combing machine. ఏం చేస్తారంటే మా ఒక మిషన్ లో మా wool is pulled through many teeth of combing machine. మ్యామ్ అంటే రౌండ్ గా చేసి wool అనేది చాలా పళ్ళున్నటువంటి మిషన్ లో నుంచి బయటికి లాగడాన్ని కోంబింగ్ ఆర్ కార్డింగ్ అంటారు. ఫ్రమ్ దేర్ ఎ మెషిన్ రోల్స్ అండ్ పుల్స్ అండ్ ఇట్ అవుట్ ఇంటూ ఎ థిక్ రోప్ అండ్ స్టిల్ అనదర్ పుల్స్ అండ్ ట్విస్ట్ ఇంటూ ఎ లాంగ్ థ్రెడ్. దిస్ ఇస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ స్పిన్నింగ్. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ నెక్స్ట్ స్టైల్ ఇక్కడ మేకింగ్ యాన్ అని ఉంది. ఏం చేస్తుందంటే ఒక మిషన్ రోల్ చేస్తుంది. రోల్స్ అండ్ పుల్స్ ఇట్ అంటే థిక్ రోప్ అండ్ ఒకటి ఏం చేస్తుందంటే దాన్ని దగ్గరికి తీసుకుని ఒక రోప్ లాగా తయారు చేస్తుంది. ఇంకొక చోట ఆ రోప్ బయటకు వచ్చిన కాడ నుంచి ఇంకొక చోట అక్కడ ఆ మిషన్ లోనే ఇంకొక చోట ఏం జరుగుతుందంటే ట్విస్ట్ ఇంటూ ఏ లాంగ్ థ్రెడ్. ఆ థ్రెడ్ అంతా కూడా ఒక చోటకి చుడుతూ ఉంటుంది, ఒక నూలు లాగా చుడుతూ ఉంటుంది. దాన్ని మనం ఆ ప్రాసెస్ ని స్పిన్నింగ్ అంటున్నాం. ఏమంటున్నాం, స్పిన్నింగ్ అంటున్నాం. రోలింగ్ అండ్ ట్విస్టింగ్ ఆఫ్టర్ స్పిన్నింగ్, రోలింగ్ అండ్ ట్విస్టింగ్ దెన్ ఆఫ్టర్ స్పిన్నింగ్. ఇక్కడ చూసినట్టయితే మనకి దీంట్లోనే బాగా అర్థమవుతుంది. ఈ స్లైడ్ లో ఫస్ట్ షేరింగ్ చేస్తాం, తర్వాత కవరింగ్ చేస్తాం, తర్వాత సార్టింగ్ చేస్తాం, కార్డింగ్ చేస్తాం, దాని నుంచి యాన్ని ప్రిపేర్ చేస్తాం. చూడమ్మా, స్కవరింగ్ బై మిషన్స్ తో కూడా వీళ్ళు ట్యాంక్స్ తో చేస్తున్నారు, ఇక్కడ మిషన్స్ తో చేస్తున్నారు. స్కవరింగ్ బై మిషన్స్. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఆ యాన్ అంతా కూడా యామ్ అని పడింది, ఆన్ అంటే నూలు. ఆ నూలునంతా కూడా చూడమ్మా అక్కడ ఎలా రోల్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆ మిషన్స్ ద్వారా. ఇదంతా కంప్లీట్ ప్రాసెస్ హౌ వి గెట్ వూల్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఆఫ్టర్ స్పిన్నింగ్, here you can see it being
ఓన్ ఆన్ డ్రిల్లింగ్ స్పూల్స్ యాజ్ వెల్. దాని తర్వాత ఈ మొత్తం కూడా నిట్టింగ్ జరుగుతుందమ్మా. దస్ వి గెట్ ద యాన్ విచ్ మే బి డైడ్ బిఫోర్ వీవింగ్. ఎస్, డెఫినెట్లీ మనకి వీవింగ్ కి నూలు అల్లడానికి ముందే మనకి డైయింగ్ అనేది జరగాలి. దానికి కలరింగ్ అనేది జరిగిన తర్వాతే మనం గో ఫర్ వీవింగ్. ఆ ముందుగానే మనం ఎలా చేస్తాము? ఖచ్చితంగా కదా, ముందే డైయింగ్ జరగాలి. గ్రాండ్ పా, హౌ కెన్ ఐ యూస్ దోస్ నీడిల్స్? వాట్ ఆర్ దే డూయింగ్ విత్ ద నీడిల్స్? అంటే తను ఏం అడుగుతుందంటే, మీరు ఇళ్ళల్లో చూస్తుంటారు, ఊలుని ఆ 2 సూది లాంటి నిడిల్స్ ఉంటాయి, డిఫరెంట్ నిడిల్స్ ఉంటాయి. మామూలుగా మనం ఇంట్లో చూసే నిడిల్స్ కాదు, ఆ నిడిల్స్ తో అల్లుతూ ఉంటారు. తను అవి చూసి అడుగుతుంది నీలిమ, ఏం చేస్తున్నారు ఆ నిడిల్స్ తో అని. నీలిమ, దే ఆర్ నిట్టింగ్ వులెన్ ఫైబర్స్. వాళ్ళు ఆ ఫైబర్స్ తో అల్లుతున్నారు నాన్న, ఆ నిడిల్స్ ని ఉపయోగించి వులెన్ ఫైబర్స్ ని అని చెప్తున్నారు తను. వూల్ కెన్ బి నిట్ ఈజీలీ బికాస్ ఇట్ హ్యాస్ ఎ న్యాచురల్ బెండ్. ఏమంటున్నాడంటే, మనం ఈజీగా ఊళ్ళని అల్లొచ్చమ్మా, ఎందుకంటే మనం ఎటు వంచితే అటు వంగే తత్వాన్ని, బెండింగ్ ని దానికి కలిగి ఉంటుంది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? గ్రాండ్ పా చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? నీలిమాకు చెప్తున్నాడు. బై మేకింగ్ నోట్స్ విత్ లూప్స్ అండ్ రింగ్స్ ఆఫ్ లాంగ్ థ్రెడ్ ఆఫ్ యాన్, వులెన్ ఫైబర్స్ ఆర్ నిటెడ్. ఇంకా ఏంటంటే మనకు వులెన్ ఫైబర్స్ అన్ని కూడా నాట్స్ ని, లూప్స్ ని ఉపయోగించి, రింగ్స్ ఆఫ్ లాంగ్ థ్రెడ్స్ ని ఉపయోగించి, యాన్ ఉపయోగించి వీటన్నిటిని కూడా అల్లుతూ ఉంటారు. ఇన్ అడిషన్ టు ద హ్యాండ్మేడ్ ప్రాసెస్ ఆఫ్ నిట్టింగ్, హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ ఆల్సో యూజ్డ్. మామూలుగా అయితే చేత్తో అల్లుతూ ఉంటారమ్మా. అలా కాకుండా హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్, మనకి ఎలా అయితే చేనేత వస్త్ర కళాకారులు ఎలా అయితే ఉంటాయో, మగ్గాలు ఉంటాయో, అలాగ మగ్గాలు, చేతితో నేసే మగ్గాలు, మళ్ళీ పవర్ లూమ్స్, మిషన్ మీద వచ్చేటువంటి మగ్గాల ద్వారా కూడా మనకి వులెన్ ఫ్యాబ్రిక్స్ ని మేడ్ చేస్తూ ఉంటారు, తయారు చేస్తూ ఉంటారు. విచ్ వులెన్ woven to fabric, which woolen threads are stretched from top of the loom to the bottom. వాటిని ఎలా స్ట్రెచ్ చేస్తారంటే, టాప్ నుంచి బాటమ్ వరకు ఆ మగ్గాల్లో మొత్తం కూడా స్ట్రెచ్ చేసి ఉంచుతారంట నాన్న. మనకి వ్రాప్ థ్రెడ్, వెఫ్ట్ థ్రెడ్ అని చెప్పేసి ఉంటుంది. వ్రాప్ థ్రెడ్ అనేది లాంగిట్యూడినల్ గా, అంటే పైనుంచి నిలువుగా మనకు లాంగిట్యూడినల్ గా స్టేషనరీగా ఉంటుంది. అంటే వ్రాప్ అంటే మనకి మగ్గానికి చూసినట్టయితే నాన్న నిలువుగా ఉంటుంది, లాంగిట్యూడినల్ ఉంటుంది, అవి కదలవు అనమాట, లెంత్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ అనమాట. వీటి మీద వెఫ్ట్ థ్రెడ్స్ అనేవి సైడ్ టు సైడ్ హారిజెంటల్ గా జరుగుతూ, ఒకదానికి ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్తూ మనకి అల్లకం అనేది జరుగుతుంది. ఎలా ఇక్కడ చూడండి అమ్మా. వులెన్ థ్రెడ్స్ ఆర్ స్ట్రెచ్డ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది లూమ్ టు ద బాటమ్. దీస్ ఆల్ కాల్డ్ వ్రాప్ థ్రెడ్స్. చెప్పాను కదమ్మా, టాప్ ఆఫ్ ది బాటమ్ అంటే లాంగిట్యూడ్, నిలువుగా వర్టికల్ గా కనిపించే థ్రెడ్స్ ని మనం వ్రాప్ థ్రెడ్స్ అంటాము. ద థ్రెడ్స్ దట్ గో సైడ్ టు సైడ్ ఆర్ వెఫ్ట్ థ్రెడ్స్. అలా కాకుండా అడ్డంగా వెళ్ళే థ్రెడ్స్ ని వెఫ్ట్ థ్రెడ్స్ అంటాము. ఏ షటిల్ లైక్ ఏ బిగ్ నీడిల్ టేక్స్ ద వెఫ్ట్ థ్రెడ్స్ ఓవర్ అండ్ అండర్ వ్రాప్ థ్రెడ్స్. ఒక బిగ్ నీడిల్ ఏం చేస్తుందంటే వెఫ్ట్ థ్రెడ్స్ కి వ్రాప్ థ్రెడ్స్ కి కలుపుతూ పోతూ ఉంటుంది. బిగ్ నీడిల్ టేక్స్ ద వెఫ్ట్ థ్రెడ్స్ ఓవర్ ది అండర్ వ్రాప్ థ్రెడ్స్. పైకి కిందికి అలా అల్లకానికి ఒక నిడిల్ అనేది, షటిల్ లైక్ బిగ్ నిడిల్ అనేది హెల్ప్ఫుల్ గా అవుతూ ఉంటుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లూమ్ ఈజ్ హార్నెస్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హార్నెస్ అనేటువంటిది ఒక పార్ట్. అది ఏంటంటే అది ప్యాటర్న్. హార్నెస్ అంటే frame, harness is a frame of loom that holds the wrap thread. అది ఒక ఫ్రేమ్ అన్నమాట. అది ఒక ఫ్రేమ్ ఆఫ్ లూమ్ దట్ హోల్డ్స్ ద wrap thread. wrap thread అంటే ఏం చెప్పానమ్మా నేను? లాంగిట్యూడినల్ గా స్టేషనరీ గా ఉండేటువంటి థ్రెడ్. మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ హార్నెసెస్ ఉంటే అన్ని మోర్ ప్యాటర్న్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకి ఆ లూమ్ మగ్గంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ద హార్నెస్ లిఫ్ట్స్ ఎవ్రీ అదర్ wrap threads so that the weft threads go over one and under the next. ఫస్ట్ వెఫ్ట్ థ్రెడ్, ఈ wrap thread ని ఈ హార్నెస్ పట్టి ఉంచడం వల్ల వెఫ్ట్ థ్రెడ్ ఒకటి పైకి ఒకటి కిందకి ఇట్లా వెళ్తూ మంచి ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆర్ యు గాట్ ఇట్? Yes, ma'am. All types of yarn, whether the cotton or silk or wool, are Yes, woven in ma'am. this. Okay మా, ఏదైనా కానీ నమ్మా, సిల్క్ కానీ వూల్ కానీ అన్ని కూడా ఈ రకంగానే నేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ పిక్చర్ లో గమనించినట్టయితే ఫస్ట్ షీరింగ్ ఉందమ్మా. ఇతను
ఇక్కడ నుంచి ఏం చేశారు, ప్లీజ్ ఇస్ వాషింగ్కి వెళ్ళారు. వాషింగ్కి వెళ్ళిన తర్వాత కార్డింగ్ జరిగింది మెషిన్ తో. కార్డింగ్ మెషిన్ కోమ్స్ ద లూజ్ వూల్ ఫైబర్ ఇంటూ ఏ షీట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, కార్డింగ్ చేస్తున్నారమ్మా. కార్డింగ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారమ్మా, ద షీట్ ఈస్ ట్విస్టెడ్ ఇంటూ ఏ రోప్ కాల్డ్ సిల్వర్ అంటున్నాడు. అది అవసరం లేదు మీకు. ద సిల్వర్ స్ట్రెచ్డ్ అండ్ ట్విస్టెడ్ ఇంటూ రిటర్న్. ఇక్కడ నుంచి చూడనమ్మా, ఫస్ట్ షీరింగ్ జరిగింది, షీరింగ్ తర్వాత వాషింగ్ జరిగింది, వాషింగ్ తర్వాత కార్డింగ్ జరిగింది, కార్డింగ్ తర్వాత యాన్ అనేది ట్విస్టింగ్ గా రోలింగ్ చేసి స్పిన్నింగ్ జరిగింది. ఇక్కడ యాన్ నుంచి మనకి మొత్తం బాల్స్ లాగా వూల్ అనేది ఫామ్ అయింది. నాన్న. ఇదంతా నేను మీకు చెప్పింది. వూల్ ఇస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది ప్లీజ్ షీప్ నుంచి గోట్ నుంచి వస్తుంది. ఇదంతా నేను మీకు చెప్పింది. ఇదంతా కూడా ప్రాసెస్ అమ్మా. ఇక్కడ ఇంకా ఉంది. Neelima was surprised to see how fast knitting was being carried out. She sat near a man to observe and learn how it knit. Neelima purchased a book about woolen fabrics and a sweater for her grandma and returned home. ఆమె వాళ్ళు వూల్ నల్లే వాళ్ళు చాలా ఫాస్ట్ గా, చేతులు చాలా స్పీడ్ గా కదులుతూ ఉంటాయి. అది చూసి తను సర్ప్రైజ్ అయింది. నిజంగానే తెలియని వాళ్ళు చూస్తే ఎవరైనా సర్ప్రైజ్ అవుతారు దానికి. వాళ్ళ పక్కనే కూర్చొని అమ్మాయి ఎలా అల్లుతున్నారని కాసేపు గమనించింది కూడా అంట. ఇంకా ఏం చేసిందంటే, ఆ వులెన్ ఫైబర్స్ గురించి, ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకుంటాను గురించి ఒక బుక్ కూడా కొనుక్కుందంట తను. అంతేకాకుండా తన గ్రాండ్మాకి, వాళ్ళ అమ్మమ్మకి ఒక స్వెటర్ కూడా కొనుక్కొని వెళ్ళిందంటే ఇంటికి వెళ్ళేటప్పుడు తను. అట్ హోమ్ నీలిమ మేడ్ ఎ ఫ్లో చార్ట్ టు షో ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ అబ్టైనింగ్ వూల్ టు ప్రొడ్యూసింగ్ ఫ్యాబ్రిక్. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత తను చూసిన దాన్ని బట్టి ఒక ఫ్లో చార్ట్ తయారు చేసిందంటమ్మా. ఆ వూల్ నుంచి ఫ్యాబ్రిక్ గా ఎలా తయారవుతుంది అనేది. గ్రాండ్పా ఆస్క్డ్ నీలిమ టు చెక్ అండ్ మేక్ కరెక్షన్స్ ఇన్ ద సీక్వెన్స్. వాట్ కరెక్షన్ డూ యూ థింక్ నీలిమ నీడ్స్ టు మేక్? ఇప్పుడు వీటన్నిటిలో కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లేకపోతే ఏమన్నా కరెక్షన్స్ చేయాలా చూడండి అమ్మా. చూసి చెప్పండి, మీరే చెప్పండి నాకు. ఫస్ట్ షేరింగ్ చేశారు, తర్వాత కవరింగ్ ఆర్ వాషింగ్, తర్వాత సార్టింగ్ చేశారు, దెన్ ఆఫ్టర్ దేర్ బ్లీచింగ్ చేశారు, డైయింగ్ చేశారు, తర్వాత కోంబింగ్ చేశారు. కోంబింగ్ అయిన వెంటనే స్పిన్నింగ్ వెళ్ళిపోయారు వాళ్ళు. దాని తర్వాత రోలింగ్ అండ్ ట్విస్టింగ్ జరిగిన తర్వాత స్పిన్నింగ్ వెళ్ళారు, అంతే కదా. రోలింగ్ అండ్ ట్విస్టింగ్ జరిగింది, తర్వాత స్పిన్నింగ్ వెళ్ళారు. స్పిన్నింగ్ వెళ్ళి ఆ నూలు అనేది వచ్చింది. ఆ నూలు అనేది వచ్చిన తర్వాత కదా వాళ్ళు వీవింగ్ ఆర్ నిట్టింగ్ చేస్తుంది. ఇక్కడ కొంచెం చేంజ్ ఉంది. ఫస్ట్ రోలింగ్ అండ్ ట్విస్టింగ్ జరగాలి, తర్వాత స్పిన్నింగ్ రావాలి. దాని తర్వాత వాళ్ళు వీవింగ్ ఆర్ నిట్టింగ్ చేశారు. దాని తర్వాత మనకి వులెన్ ఫ్యాబ్రిక్ అనేది బయటకు వచ్చేసింది. ఫ్యాబ్రిక్ అనేటువంటిది బయటకు వచ్చేసింది. ఇక్కడ ఒక్కటి చిన్న కరెక్షన్, తను ఒక చిన్న తప్పు చేసింది, దాన్ని మీరు కరెక్ట్ చేసేసారు. యు ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్ నాన్న. Neelima thought that silk and wool are also natural fibers like cotton. She wanted to find out the differences between the silk and cotton. Let's help her. ఏమా, మీ అమ్మాయి అనుకుంటుంది సిల్క్ వూల్ అనేది న్యాచురల్ ఫైబర్స్ ఉన్నాయి కదా మనకి, కాటన్, అలాగే ఇవి కూడా న్యాచురల్ ఫైబర్స్ లాగే. అవునమ్మా, న్యాచురల్ ఫైబర్స్. అవేమో ప్లాంట్ ఫైబర్స్. కాటన్ జూట్ అనేవి ప్లాంట్ ఫైబర్స్. ఇవనేవి సిల్క్ వూల్ అనేవి యానిమల్ ఫైబర్స్. తను డిఫరెన్షియేట్ చూస్తుంది. సిల్క్ అనేది కాటన్ ని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఎలా అంటే, నేను మీకు చెప్పానమ్మా, సిల్క్ వూల్ అనేది మెయిన్లీ మేడప్ ఆఫ్ ప్రోటీన్. సిల్క్ అనేది సిరసిన్ అండ్ ఫైబ్రోయిన్ అనేటువంటి ప్రోటీన్స్ చేత మేడప్ ఆఫ్ అయి ఉంటుంది, తయారు చేయబడుతుంది అని చెప్పేసి చెప్పాను. వూల్ కూడా ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పుకున్నాము. కానీ కాటన్ అనేది ఎప్పుడైనా సరే, కాటన్ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ మెయిన్లీ సెల్యులోజ్, కార్బోహైడ్రేట్ సెల్యులోజ్ ఉంటుంది. మనకి ప్లాంట్ కి యానిమల్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ సెల్యులోజ్. ప్లాంట్ కి యానిమల్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అమ్మా, ప్రెసెన్స్ ఆఫ్ సెల్యులోజ్ అనేది మెయిన్ డిఫరెన్స్ దానికి. ఎస్ మా, ప్రెసెన్స్ ఆఫ్ సెల్యులోజ్. వాటి యొక్క సెల్ వాల్స్ లో సెల్యులోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాదు, సెల్యులోజ్ అనేది ప్లాంట్ సెల్స్ లో ఉంటుంది. యానిమల్ సెల్స్ లో సెల్యులోజ్ అనేది ఉండదు. కాటన్ లో ప్రెసెన్స్ ఆఫ్ సెల్యులోజ్ ఉంటుంది.
కాటన్ లో ఏముంటుందమ్మా? సెల్యులోజ్ ఉంటుంది. ఏముంటుంది? ఎస్ మా. Cellulose, ma'am. ఎస్, గుడ్, వెరీ గుడ్. థింక్ వై ఇట్స్ గుడ్ టు వ్రాప్ ఎ పర్సన్ హూ ఇస్ కాట్ ఇన్ ఫైర్ విత్ ఎ బ్లాంకెట్. ఎందుకమ్మా ఒక మనిషి ఎవరైనా ఫైర్ లో చిక్కుకున్న వ్యక్తిని వెంటనే బ్లాంకెట్ తో చుట్టేస్తారు ఫైర్ ఆర్పేయడానికి? ఎందుకు? ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మనకి ఈ బ్లాంకెట్స్ అనేది, వూల్ అనేది ఇట్స్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. మనకి అది ట్రాన్స్పరెంట్ గా హీట్ ని ట్రాన్స్ఫర్ చెయ్యదు. సో మన బ్లాంకెట్ తో దాన్ని మనం ఎప్పుడైతే ఆ మనిషిని మూసేస్తామో ఆ వెంటనే హీట్, ఫైర్ అనేది క్లోజ్ అవుతుంది. ఫైర్ అనేది ఆరి ఎక్కువగా మనం ఈ వులెన్ బ్లాంకెట్స్ ను ఉపయోగిస్తాం. ఓకే నాన్న, క్లాస్ అర్థమైందానమ్మా స్టోరీ ఆఫ్ వూల్ అనేది? Yes, ma'am. అర్థమైంది మ్యామ్. అర్థమైంది మ్యామ్. అర్థమైంది మ్యామ్.